ఆ! అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? అయితే ఈరోజు కొన్ని విలువైన మాటలు మాట్లాడుకుందాం. ప్రత్యేకంగా అందరికీ స్కూల్ పిల్లలకి సెలవిచ్చారు. ఈ సమయంలో స్కూల్స్‌లో జాయిన్ చేయాలనుకుంటూ ఉంటారు. స్కూల్స్‌లో జాయిన్ చేసేటప్పుడు మనం ఏ స్కూల్‌లో జాయిన్ చేస్తున్నాం? అక్కడ ఎంత ఎడ్యుకేషన్ చెప్తున్నారు? అంటే ఎంత బాగా చదువు చెప్తున్నారు? టీచర్స్, ఆ ఫ్యాకల్టీ ఎలాగుంది? అది ప్రభుత్వం స్కూలా? లేదంటే ప్రైవేట్ స్కూలా? లేదంటే స్పాన్సరింగ్ అంటే స్పాన్సరింగ్ చేసే స్కూల్స్ ఉన్నాయి కొన్ని పిల్లలకి కానీ, లేదంటే వాళ్ళ ఉద్యోగాలు విధుల నుంచి కొన్ని పట్టణాల్లో ఉన్నాయి. అన్ని పట్టణాల్లోనూ లేదంటే అన్ని సిటీల్లోనూ అది అవైలబుల్ లేదు. కొన్ని ప్రదేశాల్లో ప్రత్యేకంగా ఉన్నాయి. కంపెనీ తరపు నుంచి కూడా కొన్ని స్కూల్స్ రన్ అవుతున్నాయి. అయితే మనం దేన్ని ట్యూన్ చేసుకోవాలి, దేన్ని మనం చాయిస్గా తీసుకొని పిల్లలకి మంచి బెటర్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అని మనం అనుకున్నప్పుడు, మీ పిల్లలకి ఇంత ఖర్చు పెట్టి ఇంత బాగా చదివిందాం, ఎక్కడో దూరంగా ఉంది పిల్లలు, మనకి ఇంత జర్నీలు ఇంత దూరం అవుతారు, వాళ్ళు వచ్చేటప్పటికి మన ఇంట్లో పనులు అయిపోతాయి, వాళ్ళు ఇక్కడ నుంచి కొద్ది దూరంగానే ఉంటే మంచిది, వాళ్ళ వల్ల మనకి కొద్దిగా టైం కలిసి వస్తుంది, ఇంట్లో పనిలో బయటకు వెళ్ళడానికి కూడా కనిపిస్తుంది, వాళ్ళు కూడా దూరంలోనే అక్కడే ట్యూషన్ చెప్పేస్తే బెటర్ ఆప్షన్ ఇంకా మించి ఏమీ లేదు అని చాలా రకాలుగా ఆలోచిస్తూ ఉంటారు తల్లిదండ్రులు. అలాగే తల్లిదండ్రులకు సంబంధించిన రిలేటివ్స్ కూడా అలాగే ఆలోచిస్తూ ఉంటారు కదా. అటు అమ్మ తరపునైనా నుంచి అటు నాన్న తరపు నుంచి అయినా సరే ఆలోచిస్తారు పిల్లల్ని ఎక్కడ బాగా చదువు. కొంతమంది తల్లిదండ్రులు మరి పిల్లల్ని పెద్దవాళ్ళకి వదిలేసి వెళ్తూ ఉంటారు, రెండు వైపులా తల్లిదండ్రులకి వదిలి వెళ్తూ ఉంటారు. వాళ్ళ కోసం కూడా మాట్లాడటం జరుగుతుంది. కాబట్టి మీరు ట్యూన్ చేసుకునేటప్పుడు ఎక్కువ ధరలు అని చెప్పేసి, లేదంటే బెస్ట్ కాన్వెంట్ అని, మీరు మిడిల్ క్లాస్లో లేని వాళ్ళు కాన్వెంట్ వైపు చూసేలాగా అందరూ పబ్లిసిటీ చేస్తున్నారు ఈ మధ్యన. ఓకే, ప్రభుత్వం స్కూల్కి వెళ్ళాల్సిన వాళ్ళు కూడా పబ్లిసిటీ చేస్తున్నారు. రైట్, మీరు తెలుసుకోండి. స్కూల్ డ్రెస్ విషయంలోనూ, స్కూలు షూస్ విషయంలోనూ, అలాగే బుక్స్ విషయంలోనూ, అలాగే మీరు ప్రత్యేకంగా బస్సు విషయంలో, ట్రాన్స్పోర్ట్ విషయంలో, అలాగే వాళ్ళ టైమింగ్ ఫుడ్ విషయంలో, హాస్టల్ ఫుడ్డా లేదంటే స్కూల్ ఫుడ్డా లేదంటే హౌస్ ఫుడ్డా ఏంటి, మీరు స్నాక్స్ విషయంలోనూ, ట్యూషన్ విషయంలోనూ పర్టికులర్గా ఆలోచించి ఏది బెటర్ ఆప్షన్ ఉంటుంది. మన వల్ల యువతల ఉన్న వాళ్ళు నో ప్రాబ్లం, కానీ అంటే యువతలు అంటే మన సైడ్ ఉన్న వాళ్ళు ఎవ్వరు ఏం ఫీల్ అవ్వరు, ఎందుకంటే మన పిల్లలు బాగుండాలని మనం కోరుకుంటున్నాం. కానీ మనం జాయిన్ చేసేటప్పుడు అంటే ఇలా ఆలోచించి జాయిన్ చేసిన తల్లిదండ్రులు అవతల తల్లిదండ్రులు కూడా ఇలాగా జాయిన్ చేస్తే ఎలా ఉంటుంది, బాగుంటుంది కదా అనుకుంటే, వాళ్ళు మీరు డిసైడ్ చేసినంత అమౌంట్ లేదంటే మీరు పెట్టినంత ఆలోచన వాళ్ళ దగ్గర ఉండదు. వీళ్ళు ఏం చేస్తారంటే స్కూల్స్ వాళ్ళు మీ దగ్గర 1 lakh తీసుకుంటే 20,000 ఒకవేళ తీసుకొని 40,000 ఒకసారి తీసుకొని ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్, ఫిఫ్త్ క్లాస్, మీరు ఇట్లా వింతులుగా అమౌంట్ ఇస్తారు. ఎక్కువగా ఉంటుంది కదా, 25,000 మినిమం. ఇది చాలా తక్కువ కదా, లేని వాళ్ళకి ఇది చాలా ఎక్కువ. పిల్లలు ప్రభుత్వం స్కూల్లో ఎందుకు జాయిన్ అవ్వరంటే అక్కడ ఫ్యాకల్టీ అన్నది మంచిగా కొద్దిగా డిఫెక్ట్లో ఉంటుంది, కాన్వెంట్లో డిఫెక్ట్ ఉండదని చెప్పేసి నమ్మకంతో వేస్తాం. మనం వేసేటప్పుడు పిల్లల్ని ఒక విధి విధానంగా వెయ్యాలి. అలాగే మీరిచ్చే మనీ, మీరు డిఫాల్ట్ చేసే మనీ అవతల వాళ్ళకి ఒత్తిడిగా అనిపించకూడదు, భారంగా అనిపించకూడదు. దాన్ని ఆలోచించండి. స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి ఎంత మీరు పెట్టగలరు ఈ అమౌంట్ అందరూ పెడుతున్నారా లేదంటే మాకే ఈ అమౌంటా? మీకు బిల్స్ ఇస్తారు, వేరు పేరెంట్స్కి అందరికీ బిల్స్ ఇస్తూ ఉంటారు. ఒక ఎడ్యుకేషన్ నిమిత్తం డబ్బులు, ఆ చదువు నిమిత్తం డబ్బులు, వీళ్ళు ఇంగ్లీష్ మీడియం చదివితే బెటర్ టీచర్ వస్తుంది అని మనం ఆలోచిస్తాం. బెటర్ టీచర్ కోసం కదా
మన తర్వాత మనకంట బాగా ఉండాలి అంటే మన పిల్లల కోసం మనం ఆలోచిస్తూ ఉంటాం. అప్పుడు మీరు ఆలోచన విధానంలో అవతల పేరెంట్స్ కానీ పిల్లలు కానీ సఫర్ అవ్వకుండా చూసుకోండి. వాళ్ళ ఎవరైతే ముందు జాయిన్ అవ్విన బిల్స్ ఉంటాయో ఆ బిల్స్ని బట్టి అందరూ ఒకటేసరిగా తీసుకోండి. దయచేసి స్కూల్లో డ్రెస్సెస్ తీసుకోకండి, యూనిఫామ్ బయట కుట్టించుకోండి. మోకాళ్ళకి 3 అంగుళాలు 4 అంగుళాల కింద ఉండేలాగే చూడండి. మోకాళ్ళకి ఎన్ని అంగుళాలు అంటే 1 2 3 4 అంగుళాలు కిందకు ఉండేలాగే ఆడపిల్లలకి చూసుకోండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చి షూస్ కూడా బయట కొనుక్కుంటారు, అది నో ప్రాబ్లం. స్కూల్స్లో తీసుకోకండి. ఓన్లీ టైస్ అండ్ ఇవి ఉంటాయి కదా, అట్లా బేరం మాట. ఓకేనా? ఎంత అవుతుంది, ఎంత ఖరీదు, మీరు ఎంత డొనేషన్, మేము ఆల్రెడీ ఫీజు కడుతున్నాం కాబట్టి మీరు మాకు రిక్వైర్మెంట్గా ఇవ్వాలి కానీ డిమాండ్గా ఇవ్వకూడదని మీరు అడగండి. అర్థమైందా? డిమాండ్గా ఇవ్వకూడదు, రిక్వైర్మెంట్గా వాళ్ళు ఇవ్వాలంటే అప్రాక్సిమేట్గా ఆ టీషర్ట్ ఖరీదు ఎంత ఉంటుందంటే 50 రూపీస్. దాని మీద లోగో వేసి అన్నీ చేస్తే 100 రూపీస్. అలా 150కి అది ఇచ్చుకోవచ్చు, నో ప్రాబ్లం. బట్ అదే టీషర్ట్ 500 కానీ 300 కానీ 150 దాటి అది మీరు కొనుక్కోండి. ఒకవేళ మాకు ఇంతే, దీనికి ఇంతే మేము ఆపర్చునిటీ చేయగలం, దీనికి ఈ ప్రైస్ అయితేనే మేము ఇవ్వగలం అని చెప్పేసి మీరు ఆ ప్రైస్కి 150 రూపాయలు టీషర్టు అండ్ ట్యాగ్ ఫ్రీగా ఇవ్వాలి. వాళ్ళు ట్యాగ్ అన్నది స్కూల్కి సంబంధించింది కాబట్టి వాళ్ళు ఫ్రీగా ఇవ్వాలి. బట్ దాని మీద కూడా 100 రూపీస్ 150 రూపీస్ డిమాండ్ చేస్తారు. అది కూడా మీరు ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. నెక్స్ట్ టీచర్స్ని గుర్తించాలి. నెక్స్ట్ టీచర్స్ గుర్తించేటప్పుడు పిల్లలకి కొన్ని విషయాల్లో స్కూల్ బుక్స్ ఉంటాయి కదా, అవి ప్రతి స్కూల్కి కొన్ని సిలబస్ ఉంటాయి. ఆ సిలబస్ కంటెంట్ అన్ని స్కూల్కి కంటెంట్గా ఉంటుందా, రిలేట్గా ఉంటుందా, లేదంటే ఈ స్కూల్కే రిలేట్గా ఉంటుందా తెలుసుకోవాలి. పిల్లలు అలా జాయిన్ చేయాలి. అది క్రిస్టియన్ స్కూలా లేదంటే పబ్లిక్ స్కూలా? అంటే బుక్స్ రిలేటెడ్ స్కూలా కాన్వెంట్ ఉంది కాబట్టి ఇంత అని కొనేకండి. ఈ బయట ఒకసారి టారెట్ చేయండి అమౌంట్. మీరు ఏవైతే బుక్స్ తీసుకుంటున్నారో వాళ్ళు రాసి ఇవ్వమనండి. ఆ లిస్ట్ అంతా రాసి ఇవ్వండి మాకు. మీరు ఎంత వేసుకుంటున్నారు, ఇది కూడా మీ దగ్గరే కొనాలి కాబట్టి మీరు డిస్కౌంట్ ఇవ్వాలి. మాకు బయట డిస్కౌంట్ మీరు ఎంతైతే ఎఫెక్ట్ చేస్తున్నారో ఆ ఎఫెక్ట్ వేరే వాళ్ళకి డిఫెక్ట్గా అవ్వకూడదు. ఓకేనా? మీరు ఎంతైతే పెడుతున్నారో ఆ అమౌంట్ వేరే వాళ్ళకి ఇబ్బంది కలిగించకుండా చూసుకోండి. పిల్లల ఎడ్యుకేషన్లో బుక్స్ మీద తల్లిదండ్రులు ప్రతి ఒక్కరూ ఈ వీడియో తెలుసుకొని అన్నిటికీ షేర్ చేసుకోండి. ఎందుకంటే మంచిది, మీకు మంచి విషయాలు నేను తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి పిల్లలు స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు స్కూల్ బుక్స్ డిమాండ్ రేట్లో స్కూల్ ఉంటుంది. బయట మనకి ఎంత అవుతుంది, అప్రాక్సిమేట్గా వీళ్ళు ఎంత వేస్తున్నారు కాదు. దానివల్ల ఏమవుతుంది, దానికి యూనిటీగా అయిపోతుంది. ప్రతి విషయంలోనూ పిల్లలకి మీరు ఎక్కువ అమౌంట్ పెడుతున్నారు, సమయానికి ఫీజు కట్టలేకపోతున్నారు, సమయానికి మీరు పిల్లలకి కావాల్సిన వస్తువు, స్కూల్కి కావాల్సిన ప్రోడక్ట్ మీరు ఇవ్వలేదు. వాళ్ళు ఇచ్చిన కొన్ని వేస్తారు, ఆ కొన్నిటికి 5,000 10,000 చేస్తారు. ఇదే బయట కొంటే 2,000 నుంచి ఉండదు. కాబట్టి వీళ్ళు ఎంత వేసుకోవాలంటే 1,000 రూపీస్ అంతే. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఎడ్యుకేషన్ కొనుక్కుంటున్నారు. 20,000 30,000 40,000 50,000 1 lakh అబోవ్. ఏ క్లాస్ అయినా సరే, ఎల్కేజీ మొదలుకొని ఎన్ని క్లాసులు అయినా సరే మీరు అమౌంట్ అఫోర్డ్ చేస్తున్నారు కదా ఆల్రెడీ. మరి స్కూల్ బుక్స్కి మీరు అంత డిమాండ్ చేసి వాళ్ళు ఇష్టమైంది మీరు ఎందుకు ఇస్తాం వాళ్ళు డిమాండ్ చేస్తే? కాబట్టి మీరు సరిగ్గా ఆలోచించండి. వేరే పేరెంట్స్కి వేరే పిల్లలకి మీరు అడ్డుగా లేదంటే భారంగా లేదంటే మీ యొక్క ప్రియమే అంటే మంచి యాటిట్యూడ్, మీ యొక్క ఒబిడియన్ తోటి నేను పెట్టగలను ఎఫెక్ట్ చేయగలను చెప్పేసి మీరు బాగా రిచ్గా ఆలోచిస్తే అవతల వాళ్ళు ఆలోచించలేరు. ఇలా ఆలోచించినా సరే ఇది మీకు డిఫెక్టే, వాళ్ళకి డిఫెక్ట్ అవుతుంది. మీ డిఫెక్ట్ ఏంటంటే మీకు వచ్చే ఇన్కమ్ ఉంది కాబట్టి నో ప్రాబ్లం. రాన్ ఇన్కమ్ పేరెంట్స్ అయితే ఎవరెవరైతే తల్లిదండ్రులు ఉన్నారో కొద్దిగా సంపాదించి మంచి భవిష్యత్తు ఇవ్వాలని ఆలోచిస్తారో అలాంటి తల్లిదండ్రులకి ఎఫెక్ట్ చేసేవాళ్ళు అంటే ఆ అమౌంట్ మేము ఇవ్వగలమన్న తల్లిదండ్రులు పిల్లల్ని చూసి చూడకుండా జాయిన్ చేసేస్తారు. బట్ చూసి ఎంతో జాగ్రత్తగా జాయిన్ చేసే తల్లిదండ్రులకి అది డిఫెక్ట్గా ఉంటుంది. కాబట్టి మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో ఈ ఆలోచనలోనూ అలాగే పిల్లలు స్కూల్ బ్యాగ్ విషయంలోనూ
బుక్స్ విషయంలోను, డ్రెస్సుల విషయంలోను దాన్ని ఒబిడియంట్గా వాళ్ళు అంటారు మోకాల వరకే పిల్లలకి అంటారు. అలా కాదు, 4 అంగుళాలు కిందకి పెట్టండి. మా ట్రెడిషనల్ మై గాల్ నా డాక్టర్ ఇలాగే చదువుకోవాలి. పిల్లలకి ఏం చెప్పాలనుకుంటారు మెసేజ్ అని మీరు తిరిగేయచ్చు, నో ప్రాబ్లం. వాళ్ళు పడిపోకూడదండి, మోకాలు కానీ పడిపోతారు కిందకుంటారు. సో వాళ్ళు పడిపోకూడదు, వాళ్ళు పడిపోయినా లెగుస్తారు, నో ప్రాబ్లం. బట్ దానివల్ల ఏంటంటే చిన్న వయసు నుంచే వాళ్ళకి డ్రెస్ సెన్సెస్ ఉండవు. ఆ డ్రెస్సుల వల్ల పిల్లలు పాడైపోతారు. నెక్స్ట్ ఏంటంటే స్కూల్ డ్రైవర్స్ అండ్ స్కూల్ క్లీనర్స్, స్కూల్ బస్ క్లీనర్స్ ఉంటారు, డ్రైవర్స్ ఉంటారు. వాళ్ళు వాళ్ళ పిల్లల్నే పిల్లలుగా చూసుకుంటారు కానీ అందరు పిల్లల్ని చూస్తారు. బట్ ఏంటంటే ఒక్కో టైంలో చాలామంది తాగేసి స్కూల్ బస్సు నడుపుతూ ఉంటారు. అలాంటి పిల్లల్ని చూసి వాళ్ళ చిన్న పిల్లలైనా సరే కూతురు కొడుకు అనుకున్నా సరే వాళ్ళ స్వభావం ఒప్పుకోరు. కాబట్టి తల్లిదండ్రులు, పేరెంట్స్ మీరు బాగా ఆలోచించండి. మీరు మంచి మైండ్ సెట్ తోటి అవతల పేరెంట్స్ ఎవరికి, తల్లిదండ్రులకి, పిల్లలకి, గర్ల్స్ అండ్ బాయ్స్ కూడా ఎలాంటి ఎఫెక్ట్ తగలకుండా, అంటే మనం ఆలోచించినట్లుగా అవతల తల్లిదండ్రులు ఆలోచించలేరు. ఒకవేళ ఆలోచించేలాగుంటే దేవునికి మహిమ కలిగినట్లుగా పిల్లలందరూ బాగుపడతారు. అంటే ఫ్యూచర్ ఆఫ్ లైఫ్ కాబట్టి. బట్ మీరు ఆలోచించి మీరు స్కూల్లో జాయిన్ చేయండి. ఈ సమ్మర్ హాలిడేస్ అయిపోయిన వెంటనే మీరు స్కూల్లో జాయిన్ చేయాలనుకుంటారు కాబట్టి ఆ జాయిన్ చేసేటప్పుడు 1-2 సార్లు ప్రతి విషయాన్ని మీరు బయట ఎలాగో బేరం ఆడతారు కాబట్టి స్కూల్లో కూడా మీరు బేరం ఆడచ్చు. కమర్షియల్ అయిపోయినాయి స్కూల్స్, కాన్వెంట్స్, కాలేజీ కూడా. ఓకేనా? దాన్ని బట్టి మీరు ఒక్కసారి ఆలోచించి వేరే తల్లిదండ్రులకు మనం భారంగా ఉండకూడదు. మన వల్ల, మన యాటిట్యూడ్ వల్ల అవతల వాళ్ళు ఇబ్బంది పడకూడదు. ఓకేనా? మన పాస్ట్ వల్ల అవతల వాళ్ళు ఇబ్బంది పడకూడదు. కాబట్టి మంచి కంటెంట్ తోటే మీ మధ్యకి ఈ మాటలు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. తల్లిదండ్రులు ప్రతి ఒక్కరూ చూసి ఆడపిల్లలు చాలా జాగ్రత్తగా డ్రెస్సెస్ కుట్టించి పంపించండి. చాలామంది ఆడపిల్లలకి కాన్వెంట్లలో మంచి డ్రెస్సులు అయితే వేయట్లేదు, కల్చరల్ ప్రోగ్రామ్స్ అయ్యి అంటున్నారు, పేరెంట్స్ వదిలేస్తున్నారు. చిన్నప్పటి నుంచే మీ పిల్లల్ని మీరు హద్దుల్లో పెట్టుకోండి. చిన్న వయసు నుంచే కాన్వెంట్లో మొదలుకొని 10th క్లాస్ వరకు పిల్లలకి మంచి డ్రెస్సులు వేయండి. వాళ్ళ శరీర అవయవాలను మీరు కాపాడండి. మీరు కాపాడితే బయట వాళ్ళు కూడా కాపాడినట్లుగానే ఉంటారు. మీరు ఎవరైతే ప్రైవేట్గా దాన్ని వాళ్ళని మీరు ప్రొజెక్ట్ చేస్తారో వాళ్ళు కూడా అలాగే చూస్తారు. మీ టికెట్ వల్ల వేరే వాళ్ళు ఇబ్బంది పడకూడదు, రోడ్డు మీద తిరిగి వాళ్ళు ఇబ్బంది పడతారు. కాబట్టి పిల్లలకి చాలా జాగ్రత్తగా మీరు డ్రెస్ సెన్స్ నేర్పించి పంపించండి. ఏదో కొత్త డ్రెస్ ఈ ఒక్కరోజు కంటే ఆ ఒక్కరోజు మీ అమ్మాయి చేసిన తప్పు, తల్లిదండ్రులు చేసిన తప్పు వల్ల ఇంకొక అమ్మాయి ఎఫెక్ట్ అయిపోతుంది. ఓకేనా? దానివల్ల వాళ్ళు ఇబ్బంది పడటం వల్ల ఇక్కడికి ఎవరైతే 10th, 9th, 8th, 7th చదివిన పిల్లలు ఉంటారో ఎఫెక్ట్ అవుతారు. ఓకేనా? తర్వాత టీచర్స్ జెంట్స్ ఉంటే ఎఫెక్ట్ అవుతారు. కాబట్టి చూసి మీరు జాగ్రత్తగా పిల్లల్ని మీరు మంచి బట్టలు వేసి పంపించండి. మగవాళ్ళైనా సరే, ఆడపిల్లలైనా సరే. మీ పెంపకం మీదే మీ పిల్లల భవిష్యత్తు, అలాగే బయట ఉన్న ప్రజలు ఫ్యూచర్ కూడా, అలాగే మీ పిల్లల ఫ్యూచర్ కూడా, అలాగే ఆ స్కూల్ ఫ్యూచర్ కూడా ఆధారపడి ఉంటుంది. అలాగే తల్లిదండ్రులుగా మీ పేరు ప్రతిష్టలు కూడా ఆధారపడి ఉంటుంది. ఓకేనా? కాబట్టి మీరందరూ గమనించి పిల్లలు ఈ విషయంలోనూ ఎలా ఉండి పంపించాలో 1-2 సార్లు ఆలోచించండి. ఈ వీడియో చాలా మటుకు మీకు వర్క్ఫుల్, ఇది అందరికి షేర్ చేయండి. దీనికంటే మంచి కంటెంట్ తోటి మీకు నెక్స్ట్ ఒక మంచి వీడియో పెడతాను. దాన్ని కూడా ఇలాంటి కంటెంట్స్ తోటి కానీ ఇంకా కొద్దిగా నేను మీకు మంచి మాటలు చెప్పడానికి నేను మరి అనేకమైన విషయాలు తెలుసుకొని మీకు ఇంకా చెప్తాను. నాకు తెలిసిన మట్టికి చెప్పాను. ఇంకా విషయాలు మీకు తెలియాలంటే, ఒకవేళ మీరు ఆలోచించాలంటే బాగా హై రేంజ్లో ఉన్న కాన్వెంట్లకి వెళ్ళకండి. ఏ రేంజ్లో కాన్వెంట్ అయినా సరే నడిపిస్తాను. మీ పిల్లల దగ్గర, మీ దగ్గర ఉన్న క్వాలిటీ అండ్ టైము, నెక్స్ట్ ఏంటంటే ఆ మైండ్ సెట్ ఉంటే మంచి స్కూల్లో అన్న మాట పక్కన పెట్టి దగ్గరలో ఉన్న స్కూలు, నెక్స్ట్ ఏంటంటే పాజిటివ్గా ఉన్న స్కూలు 1-2 సార్లు ఆలోచించి వేయండి. అంతేగాని అమౌంట్ బాగా ఎక్కువగా ఖర్చు పెట్టేసి వేరే తల్లిదండ్రులకి ఆ స్కూల్కి బాగా పెంచుతారు, ఈ స్కూల్ కూడా పెంచేస్తారు. తర్వాత ఏమవుతుంది ఆలోచించారు.
అది ఇక్కడ ఫీజులు తక్కువనా అని ఈ స్కూల్లోకి వెళ్ళి మళ్ళీ వేరే స్కూల్కి పెట్టుకొచ్చండి, అప్పుడు తర్వాత ఇది పెంచేస్తారు కదా అని అలా పెంచకూడదని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రతి ఒక్కరికి ఉన్నది అనేది వదిలేసాను. ప్రభుత్వం కూడా పట్టించుకోవాలి, తల్లిదండ్రులు మనం పట్టించుకోవాలి. మన పిల్లలతో మీరు ఎఫెక్ట్ చేయకపోతే ఏమంటే మీరు కానీ దీని మీద మీరు ఏమంటారు దీన్ని మీరు ఒప్పుకోకపోతే మేము ప్రభుత్వం స్కూల్లో జాయిన్ చేసుకుంటాం, మా ఎడ్యుకేషన్ నో ప్రాబ్లం, నేను చెప్పుకుంటాం ఇంగ్లీష్ అని చెప్పండి. అలాగే మనకి ఆధునికంగా మొబైల్లోని ఇంట్లోని చాలా కోర్స్ నేర్చుకున్నందుకు ఆ కోర్స్కి సంబంధించిన వీడియోస్ కూడా మీకు పెడతాను. దానివల్ల ఎఫెక్ట్ అవ్వచ్చు. దానికి సంబంధించిన ట్యూషన్ అలాగే మెయిన్ క్లాసెస్ దానికి సంబంధించిన కొన్ని డెమోస్ మీకు పెడతాను. దానివల్ల ఫ్యూచర్ ఆఫ్ లైఫ్లో మంచి కెరియర్ సంబంధించిన చదువుని మీ పిల్లలు మన ఇండియా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు బాగా దాన్ని నేర్చుకొని మంచి మార్కులతోటి వాళ్ళ భవిష్యత్తును తీసుకెళ్తారు. కాబట్టి మీరు కూడా అలాగే పిల్లలకు సపోర్ట్ చేయండి, వేరే తల్లిదండ్రులకు సపోర్ట్ చేయండి. మరి ముఖ్యంగా స్కూల్ని యాజమాన్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, ఫ్యాకల్టీ తరఫున మీరు మాట్లాడండి. అలాగే పిల్లలకు సంబంధించిన బుక్స్, డ్రెస్సెస్, ఈ ఆలోచనలన్నీ మంచి మంచి క్వాలిటీతో మీరు ఆలోచించండి. తల్లిదండ్రులు మిమ్మల్ని ఎలాగైతే పెంచారో అలాగే మీ పిల్లలను కూడా పెంచండి. ఓకే, అందరికీ నా ఒక హృదయపూర్వకమైన వందనాలు. ప్రత్యేకంగా వరకు ఓపిక ఉన్నందుకు థ్యాంక్ యూ.